Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ద లార్డ్ డజంట్ లుక్ ఎట్ ద థింగ్స్ పీపుల్ లుక్ ఎట్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన తలంపులు, ఆశలు, కోరికలు, ఇష్టాలు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. మనము చూసింది ఇష్టపడతాం, విన్నవి నమ్ముతాం. చూసి విన్న వార్తలను బట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని మంచివాళ్ళని, గొప్పవాళ్ళని, చెడ్డవాళ్ళని అలా మనం ఒక అభిప్రాయానికి వస్తాం. వాస్తవానికి కనిపించేవి అన్నీ నిజాలు కాకపోయి ఉండొచ్చు, విన్నవి అన్నీ వాస్తవాలు కాకపోయి ఉండొచ్చు. మనము కళ్ళ ఎదురుగా కనిపించేది మనము చూసి నమ్మటానికి ఇష్టపడతాం, అభిప్రాయం ఏర్పరచుకుంటాం. మనము చూసినట్లు దేవుడు చూడడు. ఆయన కంటికి కనబడక మరుగైనది ఏవీ లేవు. ఆయన పైరూపాన్ని లక్ష్యపెట్టేవాడు కాదు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆలోచన నీ మనస్సుకు రాకముందే, మాట నీ నాలుకకు రాకముందే ఎరిగిన దేవుడు ఆయన. తల్లి గర్భములో పిండముగా ఉండగానే ఆయన కన్నులు మనలను చూశాయి. జగత్తు పునాది వేయబడకముందే ఏర్పరచుకున్నాడు ఆయన మనలను. లేఖనమంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నీ ప్రవర్తనతో, చక్కని మాటలతో, వేషభాషలతో మనుషులను ఆకట్టుకోవచ్చు, మభ్యపెట్టవచ్చు. మంచిగా, భక్తి కలిగిన వారిగా, విశ్వాసులుగా, నమ్మదగిన వారిగా నటించవచ్చు. నీ మాటలు, నీ ప్రవర్తన బట్టి అయ్యో ఎంత భక్తిపరులో, ఎంత మంచివారో అన్న అభిప్రాయాన్ని నువ్వు కలిగించవచ్చు మనుషుల దగ్గర. ఎందుకనగా మనమందరము పైరూపాన్ని లక్ష్యపెట్టేవాళ్ళమే, మనకు కంటికి కనిపించేది నమ్మేవాళ్ళమే, మనము విన్నది నిజమనుకొని బ్రతికేవాళ్ళమే. కానీ దేవుని ఎదుట సమస్తము స్పష్టంగా ఉంది. నీ హృదయం ఎలా ఉందో, నీ ఆలోచనలు ఏంటో, మనసులో ఏం పెట్టుకొని బయటికి ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏమి ఆశించి నీ ప్రవర్తన మార్చుకుంటున్నావో, నీ వేషధారణ సమస్తము కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన దగ్గర దాచిపెట్టడానికి మన యొద్ద ఏమీ ఉండదు. నీ వేషధారణ జీవితం ఎవరికీ తెలియదని అనుకుంటుంటావు, కానీ దేవుని మభ్యపెట్టకు, సమస్తము ఎరిగినవాడు. అవకాశము వెంబడి అవకాశం, దినము వెంబడి దినం నీకు దీవెనగా ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో దేవుని మభ్యపరిచేటటువంటి ప్రవర్తన ఉందేమో, దేవునికి ఇష్టము లేనటువంటి మాటలు, ఆలోచనలు నీ దగ్గర ఉన్నాయేమో, లోకంలో, సమాజంలో, సంఘములో మంచివారుగా చలామణి అవుతూనే హృదయములో కపటాన్ని మోసుకొని వేషధారణ కలిగిన జీవితాన్ని, లోకముతో స్నేహము చేసే ప్రవర్తనతో బ్రతికేస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ నూతన దినములో మరి ఒక అవకాశము దేవుడిస్తూ ఉంటుండగా ఎంతకాలము నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటావు? హృదయ రహస్యములు ఎరిగిన దేవుని ఎదుట ఎంతకాలము నువ్వు ఉండగలవు? ఈ అనుకూల సమయంలో దేవుని వైపు చూస్తూ పశ్చాత్తాపముతో, దేవా నా యందు శుద్ధమైన హృదయాన్ని కలుగు చేయని ప్రార్థన చేయటానికి ఇష్టపడు.
నెలలు, సంవత్సరాలు, దినాలు గడిచిపోయి ఉండొచ్చు. నామకార్థపు క్రైస్తవత్యం, వేషధారణ కలిగిన భక్తి, నీ ప్రార్థన చాలా సంవత్సరాలు చేసి ఉండొచ్చు. నీ చెదరిన గుండెలు బాగు చేయగలవని ఎదుట మరణము నుండి జీవములోనికి, శాపము నుండి దీవెనలోనికి నడిపించగలిగినటువంటి ఆయన సన్నిధిలో సాగిలపడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కఠినమైనటువంటి నీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇవ్వగలనటువంటి దేవుడు ఈ ఉదయకాలము నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ ఉదయకాలం నా వైపు చూసి ఒక్కసారి నా దగ్గరికి రాగలిగితే నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను నేను మారుస్తాను. ఎంతకాలం వేషధారణ కలిగి బ్రతుకుతావు? నువ్వు పొందవలసిన దీవెనలు అనేకమైనవి నువ్వు పోగొట్టుకుంటున్నావు. కనుక ఆ ప్రతి దీవెన మనము స్వతంత్రించుకునేలాగన ఆయన వైపు చూస్తూ, నాయన, నా హృదయాన్ని, నా ఆలోచనలు, నా జీవితాన్ని మార్చు, శుద్ధ హృదయము నాలో కలుగు చేయని ప్రార్థించి ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా, లోక సంబంధమైన ఆశల నిమిత్తం అనేకసార్లు వేషధారణ కలిగి జీవిస్తున్నాం. మేమెక్కడ తప్పిపోతున్నామో ఎత్తి పట్టుకొని చూపించారు. నీకు వందనాలు. ఇదిగో నీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. మాలో శుద్ధ హృదయాన్ని కలుగు చేసి నీకిష్టమైన పాత్రగా మమ్మల్ని మార్చుకోమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.